ఇప్పుడు ఇంక్రిమెంటల్ మోడల్ చూద్దాం. ప్రాసెస్ మోడల్లో సెకండ్ మోడల్. ఇంక్రిమెంట్ మోడల్లో రెండు ఉంటాయి. ఒకటి నార్మల్ ఇంక్రిమెంట్, ఇంకోటి ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఇంక్రిమెంట్ మోడల్లో ఏం చేస్తారంటే రిక్వైర్మెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ మోడల్స్. ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ మల్టిపుల్ మోడల్స్ డివైడ్ అయ్యి ఈచ్ మోడల్ని ప్రతి మోడల్ని మనం ఏం చేస్తామంటే అనలైజ్, డిజైన్, కోడ్ అండ్ టెస్టింగ్. సో ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో మనం మల్టిపుల్ మోడల్ డివైడ్ చేసి ప్రతి ఒక్కొక్క మోడల్ని అనలైజ్ చేసి, డిజైన్ చేసి, కోడ్ రాసి మనం టెస్టింగ్ చేస్తాం అనమాట. యూజ్ ఇట్ ఫర్ సాఫ్ట్వేర్ విత్ లెస్ ఫీచర్స్. ఏవైతే సాఫ్ట్వేర్ లెస్ ఫీచర్స్ ఉంటాయో వాటికి మనం విల్ గో విత్ ద ఇంక్రిమెంట్ మోడల్. యూజ్ ఇట్ ఇన్ డే టు డే అప్లికేషన్. లైక్ ఇప్పుడు బ్యాంకింగ్లో ఇంక్రిమెంట్ మోడల్ వాడతారు, డే టు డే అప్లికేషన్స్లో ఇంక్రిమెంట్ మోడల్ యూజ్ చేస్తారు. దీనికి లెస్ మ్యాన్ పవర్ రిక్వైర్డ్, ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు ఇంక్రిమెంట్ మోడల్ రెండు ఉంటాయని చెప్పినా కదా. ఒకటి ఇంక్రిమెంటల్ మోడల్, ఇంకోటి ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. వన్ చూద్దాం. ఏంటిది ఇంక్రిమెంటల్ మోడల్. ఇంక్రిమెంట్ మోడల్లో ఏం చేస్తాం అంటే ఈ గ్రాఫ్ ఇది చూడండి. ఇట్స్ ఎ టైమ్ ఇది ఇంక్రిమెంట్స్, అనాలిసిస్, డిజైన్, కోడ్, టెస్టింగ్. దీన్ని కోడ్ ప్రోడక్ట్ అంటారు. ఓకేనా. ఇప్పుడు నీకు ఇంకా రిక్వైర్మెంట్స్ కావాలంటే ఆ రిక్వైర్మెంట్స్ని అడిషనల్ చేసుకుంటాం. ఈవేటి స్టెప్స్ ఉన్నాయి, 4 స్టెప్. ఇది ఇంక్రిమెంట్ 1. ఓకేనా. ఇది ఇంక్రిమెంట్ 2, ఇంక్రిమెంట్ 3. సో ఆ ఇంక్రిమెంట్స్ని అట్లనే పెంచుకుంటూ పోతావు. ఇది కోర్ ఫస్ట్ ఏదైతే రాసినామో అది కోర్ ప్రొడక్ట్. బేసిక్ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ డెవలప్డ్ ఇన్స్టాల్. ఏదైతే నువ్వు బేసిక్గా ఇన్స్టాల్ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఉంటుందో అది కోర్ ప్రొడక్ట్ అంటారు. ఓకేనా. ఇంకోసారి రిపీట్ చేస్తే అయితే నువ్వు ఫస్ట్ ఇనిషియల్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తావు, రైట్. అనాలిసిస్, డిజైన్, కోడ్, టెస్టింగ్ రాసి దాన్ని కోర్ ప్రొడక్ట్ అంటారు. ఆ కోర్ ప్రొడక్ట్కి మళ్ళీ ఇంకా వాడికి ఇంకా రిక్వైర్మెంట్స్ కావాలంటే ఆ రిక్వైర్మెంట్స్ అడిషనల్ చేసుకుంటా అప్లికేషన్ ఏమిటా అడిషనల్ రిక్వైర్మెంట్స్ని యాడ్ చేసుకుంటా ఇంక్రిమెంట్ చేస్తాం. ఇది ఇంక్రిమెంట్ 1, ఇంక్రిమెంట్ 2, ఇంక్రిమెంట్ 3. సో ఇవే స్టెప్స్ రిపీట్ అవుతాయి కానీ అలా ఇంక్రిమెంట్ చేసుకుంటా అలా ఎన్ని ఇంక్రిమెంట్స్ అని చేయొచ్చు. అందుకే దీన్ని ఇంక్రిమెంట్ మోడల్ అన్నారు. సో రిక్వైర్మెంట్స్ని యాడ్ చేసుకుంటా ఆ స్టెప్స్ని మళ్ళీ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాయి. ఓకేనా. ఏదైతే ఫస్ట్ డెవలప్ చేస్తావో ఆ సాఫ్ట్వేర్ని విచ్ ఇస్ డెవలప్డ్ ఇనిషియల్, ఏదైతే ఇనిషియల్గా డెవలప్ చేస్తావో ఆ సాఫ్ట్వేర్ బేసిక్ సాఫ్ట్వేర్ని దాన్ని కోడ్ ప్రొడక్ట్ అంటారు. ఫస్ట్ ఏం చేస్తే అనాలిసిస్, డిజైన్, కోడ్, టెస్టింగ్. ఈ స్టెప్సే రిపీట్ అవుతాయి ఇంక్రిమెంట్ మోడల్. ఓకేనా. ఇంతే ఇంక్రిమెంట్ మోడల్ అంటే రిక్వైర్మెంట్స్ యాడ్ చేసుకుంటా ఆ స్టెప్స్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఏదైతే ఫస్ట్ నువ్వు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తావో ఇనిషియల్గా దాన్ని కోడ్ ప్రొడక్ట్ అంటారు. దానిలో ఏముంటాయి అనాలిసిస్, డిజైన్, కోడ్, టెస్టింగ్. మళ్ళీ ప్రతి ఇంక్రిమెంట్లో అవే ఉంటాయి. అట్లా ఎన్ని ఇంక్రిమెంట్స్ అని మనం చేయొచ్చు రిక్వైర్మెంట్స్ బట్టి. సో అనాలిసిస్లో ఆ యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ చేసి దానికి ఒక డిజైన్ గీస్తూ ఆ డిజైన్ని ఫ్లో చార్ట్లను సూడోకోడ్లను రాసుకొని ప్లాన్ చేసి డిజైన్ చేసుకుని దానికి కోడింగ్ రాస్తూ మిషన్కి అర్థమయ్యేటట్టు దాన్ని టెస్టింగ్ చేస్తాం. ఓకే. దిస్ ఈజ్ ద స్టెప్స్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి లెస్ మ్యాన్ పవర్, ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం లేదు ఇంక్రిమెంట్ మోడల్కి. దీనికి సన్ ర్యాడ్ అంటే ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ర్యాపిడ్ అంటే ఏంటంటే స్పీడ్. ఎప్పుడైతే మనకు ప్రాజెక్ట్ జల్దీ కంప్లీట్ కావాలనుకుంటే, ఫాస్ట్గా కంప్లీట్ కావాలనుకుంటే, ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఫాస్ట్గా కంప్లీట్ కావాలంటే లైక్ 60 to 90 days లోపల విల్ గో విత్ ద ర్యాడ్. ఓకేనా. ఎప్పుడైనా మనకు ప్రాజెక్ట్ జల్దీ కంప్లీట్ కావాలంటే యూ గో విత్ ద ర్యాపిడ్ అంటే ఏంటి ర్యాపిడ్ పేరులో ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి స్టెప్ ఊగే వాడికి రిక్వైర్మెంట్స్ ఇవ్వరు. ఫస్ట్ ఒకటేసారి రిక్వైర్మెంట్స్ అని గ్యాదర్ చేస్తారు, వాటిని అనలైజ్ చేస్తాడు. సో టీమ్స్ డివైడ్ చేస్తారు. టీమ్స్ టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 అట్లా ఎన్ని టీమ్స్ అని చేసి ఇప్పుడు ఆ టీమ్సే ఆ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఏదైతే చేసిండో దాన్ని ఒక్కొక్క టీమ్కి ఈ టీమ్ 1కి ఇస్తారు. టీమ్ 1 ఏం చేస్తారు డిజైన్ చేస్తాడు, డిజైన్ చేసి బిల్డ్ చేస్తాడు. అలాంటి టీమ్ 2కి పోతుంది, టీమ్ 2 డిజైన్ చేసి బిల్డ్ చేస్తాడు. సో ఇక టైం కన్జ్యూమ్ కాదు, ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే దీన్ని ర్యాపిడ్ అన్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి ప్రతిసారి మనం డిజైన్ తీస్తున్నాం, రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. సో ఇక టైం కన్జ్యూమింగ్, ఇక ర్యాపిడ్. ఎందుకంటే బయటనే మనం రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి అనాలిసిస్ చేసి టీమ్స్కి పంపుతున్నాం. ప్రతి ఒక్క టీము దాన్ని డిజైన్ చేసి బిల్డ్ చేస్తుంది. టీమ్ 2 డిజైన్ బిల్డ్. అట్లా నువ్వు ఎన్ని టీమ్స్ అనేది తీసుకొని వాటిని డిజైన్ చేస్తుంది, బిల్డ్ చేస్తుంది. సో అవన్నీ డిజైన్ చేసి బిల్డ్ చేసిన అన్ని సాఫ్ట్వేర్ అన్నీ కలిపేసేస్తే డెవలప్మెంట్గా డెవలప్ అవుతుంది. ఓకేనా. కానీ దీంట్లో ఇప్పుడు ఎన్ని టీమ్స్ వాడుతున్నాం కదా, సో దీనికి మోర్ మ్యాన్ పవర్ అవసరం, దీనికి లెస్ మ్యాన్ పవర్. ఇంక్రిమెంట్ దానికి లెస్ మ్యాన్ పవర్ ఉంటే సరిపోతుంది. కానీ ర్యాడ్లో ఇక చాలా టీమ్స్ వాడుతున్నాం కాబట్టి ఇంకా జెల్ అయిపోవాలి కదా, పని జెల్ అయిపోవాలంటే మనకి ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి. సో మోర్ మ్యాన్ పవర్ ఉంటుంది ర్యాడ్లో. ఇప్పుడు ఇంక్రిమెంట్లో కానీ ర్యాడ్ కానీ ఎప్పుడు వెళ్తావంటే నువ్వు ఎప్పుడైతే నీ రిక్వైర్మెంట్స్ క్లియర్ ఉంటాయో అప్పుడు యూ విల్ గో విత్ ద ఇంక్రిమెంట్ మోడల్. ఓకేనా. నీ రిక్వైర్మెంట్స్ క్లియర్. సేమ్ వాటర్ ఫాల్ కూడా సేమ్ ఎప్పుడైతే నీ రిక్వైర్మెంట్స్ క్లియర్ ఉంటాయో అప్పుడే వెళ్ళాలి. కానీ వాటర్ ఫాల్లో మళ్ళీ నువ్వు బ్యాక్ వెళ్ళలేవు. ఓకేనా. రివర్స్ వెళ్ళవు చేంజెస్ కావాలన్నా. ఓకేనా. ఇప్పుడు ఇలా అయితే లెస్ మ్యాన్ పవర్ కావాలా, ర్యాడ్లో ఫాస్ట్ కావాలి కాబట్టి ఇలా కొంచెం మోర్ మ్యాన్ పవర్ కావాలి. ఓకేనా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంక్రిమెంట్ మోడల్.
డయాగ్రామ్ ఇస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడైతే ఈ కోడ్ ప్రొడక్టే మళ్ళీ నీకు రిక్వైర్మెంట్స్ యాడ్ చేసుకుంటే వాటిని ఇంక్రిమెంట్ చేసుకుంటూ రిపీట్ చేసుకుంటూ వెళ్తావు. ఇక్కడ ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి అనాలిసిస్ బయట చేసేసి అది డిజైన్ అండ్ బిల్డింగ్ పార్ట్ అనేది టీమ్స్కి ఇస్తావు. సో ఇవే రిపీట్ అయితే అవన్నీ డెవలప్మెంట్ అయితే జెల్ అయిపోతుంది ఇక్కడ పని.